హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు చేపల పులుసు చేయాలనుకుంటున్నాను. చేపల పులుసు కనుక నేను చేస్తే ఇల్లంతా చాలా గుమగుమలాడిపోతుంది. కాకపోతే చేపల పులుసు చేయడం కన్నా దానికన్నా గొప్ప పని ఏమిటంటే చేపల్ని కడగడం. ఎంత బాగా కడిగితే చేపల పులుసు అంత టేస్ట్గా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. చేపల పులుసు చేపల్ని కడగడానికి అయితే ముందు నేను కల్లుప్పుతో అయితే కడిగేస్తాను. ముందు కల్లుప్పుతో 2 సార్లు కడిగేసిన తర్వాత ఆ తర్వాత పసుపు వేసి కడుగుతాను. ఇది చెరువు చేపలు కాబట్టి ఖచ్చితంగా పసుపు వేసి కడిగితేనే చాలా మంచిదండి. ఎందుకంటే చెరువు చేపల్ని ఖచ్చితంగా మేత వేసి దానికి పెంచుతారు. సముద్రం చేపలు అలా కాదు కదా, బాగా అది ఫ్రీగా సముద్రం అంతా తిరుగుతూ ఉంటుంది. దానికి నచ్చిన ఆహారం అయితే తింటుంది. దీంట్లో అయితే ఖచ్చితంగా ఫుడ్ వేస్తారు కాబట్టి చెరువు చేపలు వండుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి కడుక్కుంటే చాలా మంచిది. నేను ఇలాగే పసుపు వేసి ఒకసారి 2 సార్లు కడిగేసాను. ఆ తర్వాత నిమ్మకాయ రసం అయితే వేస్తాను. నిమ్మకాయ రసం వేయడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. చేపలు కూడాను చాలా క్లీన్గా నీట్గా బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా అయితే నిమ్మకాయ రసం వేసి కూడాను ఇలా కడుగుతాను. ఇలా శుభ్రంగా కడుక్కుంటేనే చేపలు అనేది చాలా నీట్గా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది మనం వండుకునేటప్పుడు. ఒక్కొక్కసారి అయితే ఏమంటారు, బ్లడ్ ఎక్కువ ఉంటుంది కదా చేపలు, అది బాగా నీచు వాసన వస్తుంది. అయినా కూడా మనం చేపలు బ్లడ్ వస్తున్నా కూడాను మనం 3 సార్లు అలాగే కడుగుతూ ఉంటాం. అలాగే నేను శుభ్రంగా కడిగేసాను. ఇలా కడుక్కున్న దాంట్లో కొంచెం ఉప్పు కారం అది కూడా వేసుకొని నానబెట్టుకొని పులుసు కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. సింక్లో ఏమంతా కడుగుతాను కాబట్టి కొంచెం నేను ఆ సింక్ విమ్ జెల్ అది వేసేసి శుభ్రంగా కడిగేస్తాను. ఇలా కడుక్కుంటేనే సింక్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. అందుకోసం ఇలా శుభ్రంగా కడిగేసుకుంటాను. ఆ తర్వాత ఇందులోనే ఉప్పు కారం అది వేసేసి బాగా కలిపేసుకుంటాను. ఇలా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే పులుసు పెట్టుకుంటే అండి చాలా బాగుంటుంది. మనం కలిపినా కూడాను పులుసు కలుపుతాం కదండి, అలా కలిపినా కూడా మొక్క అనేది విరగదు. నేను ఎప్పుడు కూడాను చేపల పులుసు చేశానంటే ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసే వండుతాను. ఇది ఒరిస్సా స్టైల్ అండి. ఒరిస్సాలోని ఎప్పుడు కూడాను ఆవాల నూనెతోనే చేపల్ని వేపుతారు. వేపేసిన చేపల్ని వాళ్ళు ఎగురుగా వండుతారంట. అలాగే సేమ్ మరి మేము ఒరిస్సాలోనే కదా ఉంటున్నాం, సేమ్ అదే స్టైల్లో అయితే నేను ఎప్పుడు కూడా ఆంధ్ర స్టైల్ ఎప్పుడు వండను. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఇదే స్టైల్ అనమాట. వేయించుకొని దాన్ని పులుసు పెట్టడమే. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా అదే అలవాటు అయిపోయింది. అందుకోసం ఎప్పుడు కూడాను ఇలా ఫ్రై చేసే వండేస్తూ ఉంటాను. ఫ్రై చేసిన ముక్కల్లో అయితే నేను అన్నీ ఉంచేస్తాను. తోక బుర్ర అంటే బుర్రకి 2 ముక్కలు చేస్తారు కదా, ఆ 2 ముక్కలు అనమాట తోక బుర్ర. అందులోనే ఒక 3 ముక్కలు వేసి పులుసు పెట్టేస్తాను. సూపర్గా ఉంటుందండి. ఇలాగ ఫ్రై చేసింది ఒక్కసారి వండి చూడండి, పులుసు వేసుకుని వండి చూడండి. ఈ పులుసులోని ఈ ముక్కలు వేస్తాం కదా, ఆ జ్యూస్ అనేది బాగా పడుతుంది. తినేటప్పుడు వేడివేడి చేపల పులుసు తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. చెప్తుంటారు కదా, చేపల పులుసు వేడిగా ఉన్నా బాగుంటుంది, కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నా కూడాను చాలా బాగుంటుంది. నేనైతే చేపల పులుసు కోసం చేపలు వేయించాను కదా, ఆ నూనె కొంచెం మిగిలిపోతే అందులోని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసి వేయించేస్తున్నాను. టమోటా పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కారం అన్నీ వేసేసి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. ఆ తర్వాత చింతపండు పులుపు మనం ఎంత తగ్గట్టుగా మనం ఎంత పులుపు తినగలుగుతాం, పిల్లలకి మనకి ఎలాగ అలవాటో తెలుస్తుంది కదా. మన వంట ఇంట్లో వాళ్ళు ఎలాగా తింటున్నారని మనకు తెలుస్తుంది కాబట్టి సరిపోయినంత చింతపండు పులుసు వేసిన తర్వాత కొత్తిమీర వేసేస్తాను కదా. పులుసు మరిగిన తర్వాత నేను చేప ముక్కలు అయితే వేస్తాను. కొత్తిమీర కూడాను ఉంటే కరివేపాకు కూడాను ఇలా పులుసు మరుగుతుండగానే వేసేస్తాను. ఇంకా లాస్ట్కి వేయడాలు అలాంటివి ఉండవు, ఆ తర్వాత ముందే వేసేస్తాను. ఆ తర్వాత ఇలా మరుగుతుంది కదా, ఇందులోనే కావలసిన ముక్కలన్నీ చేపలని వేసేస్తాను. వేసి మూత పెట్టేసి, ఇది ఆల్రెడీ మరుగుతుంది కదా, మూత పెట్టేసి దాన్ని నేనేం చేస్తానంటే ఒక 5-10 నిమిషాల వరకు చిన్న మంట మీద అలా ఉడికించేస్తానండి. అలా ఉడికిస్తే పులుసు అనేది బాగా మరుగుతుంది. పులుసు ఎంత బాగా ఉడికితే చేపలు అంత టేస్ట్గా ఉంటుంది. కూర చూస్తున్నారు కదా, పులుసు చాలా బాగా మరిగింది, కూర కూడా సూపర్గా వచ్చింది. వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.